దాదాపు 3 శతాబ్దాల పాటు తెలుగు జాతిని ఏకం చేసి తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించినటువంటి ఘనత కాకతీయ పాలకులకు దక్కుతుంది. కాకతీయ పాలకులు అనగానే ప్రజారంజక పాలనతో పాటు సాంస్కృతిక వైభవానికి వాళ్ళు చేసినటువంటి కృషి వేణుల పొగడదగ్గది. వేలాది చెరువులని భుక్తి కోసం తవ్వించడంతో పాటు అనేక వందలాది ఆలయాలని కాకతీయ రాజవంశ పరిపాలకులు నిర్మాణం చేయించారు. కేవలం పరిపాలకులు మాత్రమే కాకుండా మంత్రులు, రాజోద్యోగులు, దాని తర్వాత సామంత రాజులు, ఇలా అన్ని స్థాయిల వారు వాళ్ళ స్థాయిలలో అనేక వందల ఆలయాలను నిర్మాణం చేశారు. అలాంటి కోవలకే వస్తుంది ప్రస్తుత పెద్దపల్లి జిల్లా మంతని సమీపంలో ఉన్నటువంటి చంద్రవెల్లి ఆలయాలు. మహారాణి రుద్రమదేవి గురువైనటువంటి విశ్వేశ్వర శివాచార్య పండితుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో మానేరు నది తీరాన 2 అద్భుతమైనటువంటి ఆలయాలని నిర్మాణం చేయించాడు. అత్యద్భుత శిల్పకళతో అలరారే ఈ ఆలయాలు కాకతీయ శిల్పకళ వైవిధ్యానికి, కాకతీయ శిల్పుల చాతుర్యానికి, కాకతీయ శిల్పుల పనితనానికి ఒక నిలువుటద్దంలాగా నేటికి నిలబడి ఉన్నాయి. అత్యంత అద్భుతమైనటువంటి శిల్పకళా పద్ధతుల్లో నిర్మాణం చేయబడ్డటువంటి ఈ చంద్రవెల్లి ఆలయాలు కాకతీయ పాలకుల నిర్మాణం వీటిలలో మనం స్పష్టంగా తెలిసేలాగా ఉంటాయి. ఈ ఆలయాల గురించినటువంటి ప్రస్తావన ప్రస్తుత అమరావతి దగ్గర ఉన్నటువంటి మందడం శాసనంలోను, ఖమ్మం శాసనంలోను, ఖమ్మంపల్లి అని రకరకాల ప్రస్తావనలు ఈ ఆలయానికి సంబంధించి ఉన్నాయి. ఇదే శాసనంలో మనకి ఈ సమీప గ్రామమైనటువంటి మంతని పేరు, ఖమ్మంపల్లి అనే ఊరు, అలాగే పెద్దపల్లి అనే ఊరు 3 పేర్కొనబడ్డాయి. దాంతోపాటు ఈ గ్రామానికి సంబంధించి గతంలో గోలకి మఠాలని ఆయన నిర్మాణం చేసినట్లు కూడా ఆయా శాసనాల్లో పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో విశ్వేశ్వర శివాచార్యుడి తర్వాత ఈ ప్రాంతం వీరశైవానికి ఒక గొప్ప కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఆయన గోలకి మఠాన్ని స్థాపించినట్లు, గోలకి మఠాన్ని నెలకొల్పినట్టు, ఈ ప్రాంతం ఒక విద్యా కేంద్రంగా వెలుగొందినట్లు మనకి శాసనాల ద్వారా ఎన్నో ఆధారాలు లభిస్తున్నాయి. రుద్రమదేవి కాలంలోనూ ఆ తర్వాత ప్రతాపరుద్రుడి కాలంలోనూ ఒక గొప్పగా వెలుగొందినటువంటి ఈ ఆలయాలు ప్రస్తుతం ఆదరణ కరువై ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు ఎండకి ఎండి వానకు తడుస్తూ నిరాదరణకు గురై వాటి వైభవాన్ని కోల్పోతున్నాయి. ఆలయం మొత్తం ముళ్ళ పొదలు, చెట్లు వీటన్నిటితో ఉండి ఆలయం గర్భాలయం ఏదైతే ఉందో అది గబ్బిలాలకి నివాసంగా మారింది. సో ఇట్లాంటి పరిస్థితులలో అత్యంత దయనీయంగా ఈ దేవాలయం ఉంది. 32 స్తంభాలతో నిర్మాణం చేయబడ్డటువంటి చంద్రవెల్లి ప్రధాన ఆలయం, దాంతోపాటు దీనికి ఉపాలయంగా నిర్మాణం చేసినటువంటి మరొక ఆలయంలో జైనానికి, శైవానికి, వైష్ణవానికి సంబంధించినటువంటి అనేక దేవతామూర్తులు, నృత్య భంగిమలు మనకి కనిపిస్తుంటాయి. దాంతోపాటు ప్రధాన ఆలయంలో 8 ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో నిర్మాణం చేయించడం జరిగింది. ప్రస్తుతం ఈ 8 ఉపాలయాలన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి మూర్తులు ఎవరైతే ఉంటారో అవన్నీ చోరికి గురవడం చాలా బాధాకరం. కాకతీయ గణపతి దేవుడికి, మహారాణి రుద్రమదేవికి ఇద్దరికీ గురువుగా వ్యవహరించాడు విశ్వేశ్వర శివాచార్య పండితుడు. కాకతీయ సామ్రాజ్యంలో ఆయనకి చాలా ప్రాధాన్యత ఉండేది. అట్లాంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఒక రాజగురువు చేత నిర్మాణం చేయబడ్డది ఈ దేవాలయం. ఈ దేవాలయ నిర్మాణ సమయంలో ఆయన ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి విశ్వనాథలింగంగా నామకరణం చేశాడు. ఈ విషయం మనకి 1262 సంవత్సరంలో రాణి రుద్రమదేవి వేయించినటువంటి మందడం శాసనంలో ఈ విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు, పరివార ఆలయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ప్రధాన ఆలయం ఎంట్రన్స్ ప్యానల్ మీద ఉన్నటువంటి ఈ ప్యానలు. ఇక్కడ గజలక్ష్మి శిల్పాన్ని మనం చూడవచ్చు. దాంతోపాటు ప్యానల్ మీద అటువైపు ఇటువైపు 2 యాలి శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 వైపులా త్రిస్తరం అని పిలిచేటువంటి గోపురం లాంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి భైరవుడి శిల్పం కనిపిస్తుంది, దాంతోపాటు బ్రహ్మదేవుడి శిల్పం కనిపిస్తుంది, దాంతోపాటు తాండవ శివుడి శిల్పం కనిపిస్తుంది, దాంతోపాటు విష్ణుమూర్తి శిల్పంతో పాటు అక్కడ నృత్య గణపతి శిల్పం కూడా కనిపిస్తుంది. గణపతులు చాలా రూపాలు ఉన్నప్పటికీ కూడా ఆలయాల్లో నృత్య గణపతి శిల్పం కనిపించడం అనేది కొంచెం అరుదైన విషయం అనే చెప్పాలి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే శిల్పానికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంకొక స్తంభం మీద అదే నృత్య గణపతి శిల్పాన్ని కూడా ఇక్కడ ఆ శిల్పులు చెక్కడం జరిగింది. సో అత్యంత అపురూపమైనటువంటి శిల్పకళా సంపద ఈ ఆలయ సొంతం.
అన్ని కాకతీయ ఆలయాలకు ఉన్నట్టుగానే అద్భుతమైనటువంటి ప్రదక్షిణ పీఠం ఈ దేవాలయానికి ఉండేది. కాలక్రమంలో ప్రదక్షిణ పీఠం మొత్తం కూలిపోయింది. అయినప్పటికీ మొత్తం ప్యానెల్స్ మీద ఉన్నటువంటి శిల్పాలను చూడొచ్చు. రామప్ప దేవాలయానికి, వేయి స్తంభాల దేవాలయానికి, కోటగుళ్ళకి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఇక్కడ ఉండేటువంటి ప్యానెల్స్ మీద శిల్పాలు ఉన్నాయి. ఏనుగుల వరుస కావచ్చు, దాని తర్వాత పద్మాల లేదంటే లతాల వరుస కావచ్చు, లేదంటే నర్తకీమణులు, నాట్యకర్తలు, సంగీత వాయిద్యాలు వాయించేటువంటి వాయిద్యకారుల ప్యానెల్స్, ఇవన్నీ కూడా మనకి మొత్తం ప్రదక్షిణ పీఠం చుట్టూ కూడా అద్భుతంగా చెక్కి ఉన్నాయి. సాధారణంగా కాకతీయ స్తంభాలన్నీ కూడా 5 భాగాలుగా ఉంటాయి. మామూలుగా సగటు కాకతీయ స్తంభం సైజు వచ్చేసి 11 ఫీట్ల 2 అంగుళాలు ఉంటుంది. కానీ దానికి విభిన్నంగా ఈ ఆలయ స్తంభాలను మనం గమనించవచ్చు. కేవలం కింద ఉండేటువంటి పీఠము నుంచి ఇక్కడి వరకు ఒకటే భాగం కాగా పైన 2 భాగాలు, మొత్తం 3 భాగాలతోనే ఈ స్తంభాన్ని డిజైన్ చేయడం జరిగింది. సగటు సైజు కంటే ఎక్కువ, దాదాపు 15 ఫీట్ల హైట్లో ఈ స్తంభాలని డిజైన్ చేయడం జరిగింది. ఆ మొత్తం డిజైన్లు కూడా వివిధ లతలు, తీగలు, దాంతోపాటు మిగతా కాకతీయ ఆలయాల్లో కనిపించేలాగా వివిధ రకాల సైజులలో ఉన్నటువంటి బ్యాంగిల్ డిజైన్స్, దాని తర్వాత చెక్కడాలన్నీ కూడా అత్యంత రమణీయంగా కాకతీయ శిల్పులు తీర్చిదిద్దారు. ఇక్కడ కింద ఉండేటువంటి బేస్ ప్లేసెస్లో మీకు చామరదారులు, దాంతోపాటు నృత్య భంగిమలు కలిగి ఉన్నటువంటి శిల్పాలు, త్రిభంగి భంగిమను కలిగి ఉన్నటువంటి శిల్పాలు, నర్తకీమణులు నాట్యం చేస్తున్నటువంటి శిల్పాల ప్యానెల్ ఒకటి ఉంది. దాంట్లో మొదటి 2 మృదంగం వాయిస్తుండగా మిగతా 4 డ్యాన్స్ చేస్తున్నట్టుంది. దీంట్లో విశేషం ఏంటనంటే, మీరు ఇట్లా చూస్తే కనుక ఈ 2 కాళ్ళని మనం హైడ్ చేసి చూస్తే కనుక ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 కాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మొత్తం ప్యానెల్ని కవర్ చేస్తే కనుక ఈమె కాళ్ళు ఈమెకే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా చూస్తే కనుక 3వ నర్తకిమణి కాళ్ళు ఆమెకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముగ్గురికి 6 కాళ్ళు ఉండగా 4 కాళ్ళు మాత్రమే ఉన్నట్టు ఇక్కడ చెక్కడం జరిగింది. దీనిని త్రిభంగి భంగిమ అని పిలుస్తుంటారు. 3D ఎఫెక్ట్ లాగా, అంటే వీరరసంతో నాట్యం చేస్తున్నప్పుడు, గాల్లో ఎగురుతున్నప్పుడు ఎవరి కాళ్ళు ఎవరికి ఉన్నాయో తెలియనంత వీరరసంతో నాట్యం చేస్తుంటారు కాబట్టి దాన్ని 3D ఎఫెక్ట్ లాగా శిల్పి ఊహించి గీసినట్టు, లేదంటే ఊహించి చెక్కినట్టు కనిపిస్తుంది. శాతవాహన పాలకుల తర్వాత అంతటి రూపలావణ్యం, నగిషీలు, అత్యంత చక్కనైనటువంటి డిజైన్లు, శిల్పాలలో తీసుకొచ్చిన వాళ్ళ ఘనత కాకతీయ పాలకులకు దక్కుతుంది. కొత్త గుళ్ళు కడుతున్నారు, కానీ ఇలాంటి గుళ్ళను కూడా మళ్ళీ జనాలు వచ్చేటట్టు, భక్తులు వచ్చేటట్టు ఈ ఊరు వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వం కానీ ముందుకొచ్చి ఇలాంటి గుళ్ళను డెవలప్ చేయాలని మా యొక్క కోరిక. కాకతీయుల కాలంలో కట్టినటువంటి కట్టడాలకు ఏమాత్రం తీసిపోకుండా అంతకంటే అద్భుతమైనటువంటి శిల్ప కళా సంపదను పుణికిపుచ్చుకున్నటువంటి ఈ కళా సంపద అంతా కూడా మనకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి స్తంభాలు, అద్భుతమైనటువంటి నగిషీలు, అద్భుతమైనటువంటి శిల్పాలు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా నిజంగా నభూతో నా భవిష్యత్తు అనేటువంటి స్థాయి లోపట ఈ కట్టడాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ మానేరు తీరంలో ఉన్నటువంటి కట్టడంలో ఇది చాలా అద్భుతమైనటువంటివి. చాలా కట్టడాలు నదీ తీరంలో లేవు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నదీ తీరంలో ఉన్నటువంటి ఈ కట్టడం మాత్రం బహు సుందరంగా ఉంటుంది. కానీ కాలక్రమేణా ఈ త్రికుటాలయాలు 2 కూడా ఇక్కడ మరి శిథిలావస్థలోకి వచ్చి అద్భుతమైనటువంటి కట్టడాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. మరి ఇలాంటి కనుమరుగైపోతున్నటువంటి కట్టడాలను మనం కాపాడుకుంటే మన యొక్క చారిత్రక ఆధారాలను మనం పుణికిపుచ్చుకున్న వాళ్ళం అవుతాము, వాటిని 10 కాలాల పాటు కాపాడిన వాళ్ళం అవుతాము. దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మాణం చేయబడినటువంటి ఈ ఆలయాలు ఈ 800 సంవత్సరాల కాలంలో ఎన్నో భూకంపాలని, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలని, ఎన్నో తుఫాన్లని, ఎన్నో ఇంకా విపత్తులను ఎదుర్కొన్నాయి. కానీ మనిషి అత్యాశని మాత్రం ఎదుర్కోలేకపోతున్నాయి. గుప్త నిధుల పేరుతోని, లేదంటే ఆలయాల్లో బంగారం దొరుకుతుందనే పేరుతోని తవ్వకాలు జరిపే వాళ్ళ నుంచి మాత్రం ఈ అరుదైనటువంటి కట్టడం తనని తాను కాపాడుకోలేకపోతుంది. ప్రభుత్వాలు కాపాడలేకపోతున్నాయి. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, మేము ఈ ఆలయానికి వచ్చి సందర్శించినప్పుడు, చూసినప్పుడు, నేను గత నెల రోజుల క్రితం వచ్చినప్పుడు మంచిగా ఉన్నటువంటి టెంపుల్ ప్రైమిసెస్ అన్నీ కూడా ఇప్పుడు గుప్త నిధుల కోసం, లేదంటే బంగారం ఇంకేదో దొరుకుతుందని చేసినటువంటి దుండగుల తవ్వకాల్లో ఆలయం మొత్తం దెబ్బతింది. ఆలయ గర్భగుడి వెనక భాగంలో
మొత్తం తవ్వేశారు. దాదాపు 5 అడుగుల లోతు గుంతలన్నీ తవ్వేశారు. దాని మూలంగా ఫౌండేషన్ మొత్తం వీక్ అయింది. దాని మూలంగా రేపు వచ్చే వర్షాకాలంలో ఇక్కడ కురిసినటువంటి వర్షపు నీళ్ళన్నీ కూడా ఫౌండేషన్లోకి వెళ్ళి మొత్తం ఆలయ పునాదులే కుంగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్లీ దానికి సంబంధించి రెస్టరేషన్ పనులు చేపట్టాలి. దానికి సంబంధించి పురావస్తు అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాంటి దుండగులను వెతికి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇట్లాంటి అపురూపమైనటువంటి ఆలయాలని నిర్మాణం చేయడానికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు మన పూర్వీకులు శ్రమించారు. ఒక వ్యక్తి సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుకుంటే వాళ్ళ జీవితంలో సగం భాగం ఈ ఆలయాలని నిర్మించడానికి అప్పటి శిల్పులు కష్టపడ్డారు. కనీసం వాళ్ళు ఎవరు చెక్కారు వాళ్ళ శిల్పుల గుర్తింపు కూడా లేని పరిస్థితి. అంతగానం కష్టపడి నిర్మాణం చేసినటువంటి ఆలయాన్ని బంగారం దొరుకుతుందనో ఇంకేదో దొరుకుతుందనో 2-3 రోజులలో మనం ఆలయం మొత్తాన్ని తన అస్తిత్వాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది చేయడం చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయాల్లో గుప్త నిధులు ఉండే అవకాశమే లేదు, అసలు ఆ ప్రస్తావనే ఉండదు. అత్యాశకు పోయి ఇట్లాంటి తవ్వకాలు చేయడం మూలంగా ఆలయ అస్తిత్వానికి చారిత్రక వారసత్వానికి భంగం కలుగుతుంది, ఆలయ ఉనికికే ముప్పు కలుగుతుంది. అట్లాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని, అట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అపురూప శిల్పకళా వైభవానికి పేరెన్నిక చెందిన ఈ 2 ఆలయాలని పరిరక్షించుకునే ఉద్దేశంతో టార్చ్ బృందం ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్టుని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు డాక్యుమెంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఫోటో డాక్యుమెంటేషన్, వీడియో డాక్యుమెంటేషన్, స్కేలింగ్, మ్యాపింగ్, 360 ఇలా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఈరోజు మేము బృందం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. మేమేం చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు టేక్ ద హోల్ కాలమ్ and we have to convert it into meters while we are doing it in AutoCAD. So to make my team and me the work a lot easier, so I divided it into 2 parts. So the rectangle was the main thing which supports the whole pillar. So as we can see, I divided it into 2 parts from right above this part and right below this part, so that when I measure from down I can take measurements up to here and I can give it to my team, and I can take measurements from here and up to there, so that they won't be mixed and my team will get a clear information about what they are dealing with. కాలమ్స్ టైప్ ఆఫ్ కాలమ్స్ మార్క్ చేస్తూ ఫ్లోర్ ప్లాన్ లో ఒక ప్లాన్ ఉంటుంది, అండ్ దాన్ని కలర్ హ్యాచింగ్ చేసి ఈచ్ కలర్ ని ఈచ్ టైప్ ఆఫ్ కాలమ్ కింద ఇండికేట్ చేస్తూ ఆ ఈచ్ కాలమ్ యొక్క మెజర్మెంట్స్ టాప్ టు బాటమ్ ఎవ్రీ ఆర్నమెంటెడ్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని డ్రాఫ్ట్ చేసి అది ఎంతెంత లెంత్ లో ఉందో ప్రతి కాలమ్ ని ఒక డీటెయిల్ ఇస్తాం. ఆ డీటెయిలింగ్ కాకుండా ఈ ఆర్నమెంటల్ డీటెయిల్స్ లోపల నువ్వు ఫోటోస్ తీసి చూడు గర్భగుడి దగ్గర, అండ్ ఎక్స్టర్నల్ లో బేసిక్ గా ఎక్స్టర్నల్ వాల్స్ మొత్తం విరిగిపోయి ఉన్నాయి, కానీ ఇది ఒక్క సైడ్ మాత్రమే రామప్ప టెంపుల్ లో మనకి 100 పిల్లర్ డిజైన్ చూడు ఆ టైప్ ఆఫ్ డిజైన్ ఈ సైడ్ మాత్రమే ఉంది. ద ఎంట్రీ 3 sides. ఒకటి నంది మండపం, నంది బయట ఉంటే అక్కడ నుంచి పైకి మెట్లు ఉంటాయి, నందిని క్రాస్ చేసి మీరు వస్తారు లోపలికి. ఇటు నుంచి ఎంట్రీ ఉంటుంది, ఇటు నుంచి ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి రంగమండపంలోకి ఎంట్రీ అవుతారు, అక్కడ నుంచి అంతరాలయ, అక్కడ నుంచి గర్భగృహ. ఈ ఎక్స్టెన్షన్ ఒకటి ఆ ప్యానల్ ఆ లాస్ట్ పిల్లర్ ఏదైతే ఉందో అది ఇటు ఎక్స్టెండ్ అయింది, ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ఇటు సేమ్ ఇది కొంచెం ఇటు ఎక్స్ట్రా వస్తుంది, ఇది గర్భగృహ సేమ్. ఈ మధ్యలో రంగమండప, ఈ కార్నర్లో ఈ కార్నర్లో ఈ కార్నర్లో ఈ కార్నర్లో సబ్ టెంపుల్స్, ఇటు 4 ఇటు 4 సేమ్ ఈ కార్నర్లలో. ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ వచ్చి నంది మండప వస్తుంది, లైక్ ద వే పిల్లలు మరి కొంచెం ఎక్స్టెన్షన్ లిటిల్ బిట్ ఉంటాయి పైకి రావడానికి. నందిని దాటి వస్తారు, లైక్ రామప్ప వెళ్ళారు కదా, రామప్పలో టెంపుల్ బయట కాంప్లెక్స్లో నందికి సపరేట్ మండపం ఉంటుంది, అది దాటిన తర్వాత స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ నుంచి మీరు టెంపుల్ లోపలికి ఎంట్రీ అవుతారు. అసలు 4 పిల్లర్స్తో ఉండకపోవచ్చు, ఓన్లీ 2 పిల్లర్సే ఉండి డైరెక్ట్ ఉండొచ్చు, వాల్ లాగా ఉండొచ్చు. సో బికాస్ 800 years అయిపోయింది, అది ఏం జరిగింది ఎట్లా ఉందనేది వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అట్లీస్ట్ మనకు నంది రిమైన్, నంది సగం స్కల్ప్చర్ దొరికినా కూడా అకార్డింగ్ టు సైజ్ వీ కెన్ ఇమాజిన్కి ఇట్లా ఉండొచ్చు అని. సో మనకి పిల్లర్స్ తప్పితే నంది లేదు కదా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మరి మహర్ మండలంలోని బార్డర్లో ఉన్నటువంటి మరి చారిత్రాత్మకమైన కట్టడం 800 ఏళ్ల క్రితం కట్టినటువంటి చంద్రవెల్లి ఆలయం. మరి ఆలయం ఎవరు పట్టించుకోవడం మూలంగా మరి శిథిల వ్యవస్థలో
ఉండడం జరిగింది. మరి దాన్ని గుర్తించినటువంటి మా టార్చ్ సంస్థ మరి తెలంగాణ జాగృతి మరి ఈ నెల 24వ తేదీ రోజున దాన్ని శుభ్రం చేయాలన్నటువంటి సంకల్పంతో మేము ఒక కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. కావున ఈ యొక్క స్వచ్ఛ భారత్ చంద్రవెల్లి టెంపుల్లో చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ ఆలయంలో స్వచ్ఛ స్మారక్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ఆలయాన్ని మొత్తం శుభ్రం చేసి పూజలకి గ్రామస్తులకి అవైలబుల్ ఉండే విధంగా త్వరలో తీర్చిదిద్దబోతున్నాం. The Untold Telangana. Please like, share and subscribe. Thank you.